ఈ ఘటన వెస్ట్ బెంగాల్లోని ఎటావాలో జరిగింది. మహిళ కేకలు వేయడంతో భయపడ్డ పాము గడ్డి సంచిలోకి వెళ్లి దాక్కుంది. ఈ పాము రాత్రిపూట చురుగ్గా సంచరిస్తుంది. గులాబీ, పసుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. దాని శరీరంపై చిన్న నల్లటి మచ్చలు ఉంటాయి. ఇది ఓవిపరస్ జాతికి చెందినదట. అంతేకాదు, ఈ జాతిలోని ఆడ పాము ఒకేసారి 3 నుండి 8 గుడ్లు పెడుతుంది. ఈ పామును చూసి అక్కడి గ్రామస్తులు భయపడిపోయారు. అప్పుడు స్థానిక పశువైద్యుడు వచ్చి జాగ్రత్తగా పామును రక్షించారు. ఆ తర్వాత అటవీ శాఖ పర్యవేక్షణలో దానిని సురక్షితమైన ప్రదేశానికి విడిచిపెట్టారు. పామును చూస్తే మన ప్యాంట్లు తడిసిపోతాయి. దూరం నుంచి చూస్తేనే గజగజ వణికిపోతాము. అలాంటి ఓ మహిళ తన వంట గదిలోని గ్యాస్ స్టవ్ వద్ద పామును చూసింది. ఆ మహిళ భయంతో వంటగది నుండి బయటకు పరిగెత్తింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంటికి వచ్చిన జనాలు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. తల నల్లగా ఉంది, శరీరం ఎర్రగా ఉంది. అసలు ఇదేంటంటూ షాక్కు గురయ్యారు. ఈ పాము చాలా అసాధారణంగా కనిపిస్తుందని, దానిని మొదటి చూపులోనే గుర్తించడం కష్టమని, ఫలితంగా చాలామంది అయోమయంలో పడ్డారని స్థానిక వైద్యుడు అన్నారు. రాజస్థాన్ రాజపాము. ఈ అరుదైన జాతి పాముని బ్లాక్ హెడ్ రాయల్ స్నేక్ అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ స్ఫాలెరోసోఫిస్ అట్రిసెప్స్, స్పేరోసోఫిస్ అట్రిసెప్స్. ఇది దాదాపు 5 అడుగుల పొడవు ఉంటుంది. అంతేకాదు, ఈ పాము పూర్తిగా విషరహితం. ఇది పొదలు, రాళ్లు, ఇసుక నేలలలో కనిపిస్తుంది.